to look into the insight theory of Kohler. Developed one of the first cognitive process of learning. Cognitive process of learning అంటే లెర్నింగ్ బై థింకింగ్, అంటే మైండ్ యాక్టివిటీ, థాట్ అనేటటువంటి ఒక ప్రక్రియ మొదలైనప్పుడు మనం నేర్చుకోవడం అనేది మొదలు పెడతాం. మైండ్ లో థాట్ అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది డెవలప్ అయినప్పుడు మనం నేర్చుకోవడం అనేది మొదలు పెడతాం. లెర్నింగ్ స్టార్ట్స్. దీని ముందు చెప్పిన ఆయనేమో కోలర్, వుల్ఫ్ గ్యాంగ్ కోలర్ అని ఈయన చెప్పారు. ఈయన థియరీ పేరు ఇన్సైట్ థియరీ. ఇన్సైట్ థియరీ అనడంలో మీరు పేరుని బట్టి ఇక్కడ కీవర్డ్స్ కింద పెట్టుకోండి. ఇన్సైట్ అంటే అర్థం ఏమిటంటే లోపల లోపల చూసుకోవడం కదా, అంటే తనలోకి తను చూసుకోవడమే. ఇక్కడ ఏమిటంటే మనం ఒకటి నేర్పాలని ఒక సబ్జెక్ట్ని, అంటే మీకు జనరల్ గా అండర్స్టాండింగ్ ఇచ్చేస్తాం, తర్వాత చదివేస్తాను. మీరు ఒక విషయం గురించి మీరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు అదేమిటో అర్థం కాదు, మీకు ఎంతసేపటికి అర్థం కాదు. మీరు అలా దాని మీదనే ఆలోచిస్తూ ఉంటారు, మీకు ఏమీ అర్థం కాదు అది. ఆ పరిస్థితిలో ఒక్కసారిగా మనం ఇంట్యూషన్ అంటాం చూడండి. సడన్లీ ఇట్ కమ్స్ టు యువర్ అండర్స్టాండింగ్ యాజ్ ఎ ఫ్లాష్, యాజ్ ఎ బై ఇంట్యూషన్ అనమాట. అది అంటే ఇన్సైట్, అది మీలో మీకు కనిపించేస్తుంది అంతే. అది ఎలా వచ్చింది అనేది ఉండదు. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఇంట్యూషన్. అలా మనకి లెర్నింగ్ జరగడాన్ని, అంటే థింగ్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడాన్ని ఇన్సైట్ థియరీ అని అంటాం. ఈ థియరీ అనే చెప్పిన ఆయన ఈయన అనమాట, వుల్ఫ్ గ్యాంగ్ కోలర్ చెప్పారు. ఇప్పుడు ఇది చదువుతాను చూడండి. ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఇది ఏ ఏ స్టెప్స్ లో ఇది జరుగుతుంది అనేది స్టెప్స్ చెప్తారు. ఇవి ఇంపార్టెంట్, గుర్తుండాలి. అంటే ఇవన్నీ కూడా మీరు ఒక కీవర్డ్స్ ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా థియరీస్ చదువుతాం ఇటువంటివి. 100% అన్ని గుర్తుపెట్టుకోవాలంటే జరిగేది కాదు, కష్టం అవుతుంది. కనుక కొన్ని కీవర్డ్స్ తో ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ ఏ థియరీకి సంబంధించినవి అని ఐడెంటిఫై చేయగలగాలి. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఇది ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఇన్ విచ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ అని నలుగురు థియరీలు, నలుగురు పేర్లు ఇస్తాడు. అవి ఎందులో అనేది గుర్తు రావాలి. అది మనకి గుర్తు పెట్టుకునేందుకు ఏదైనా మీరు ఒక పద్ధతిగా దాన్ని ఒక కీవర్డ్, ఒక షార్ట్ కట్, ఒక మెమోరో, లేకపోతే ఒక నెమోనికో ఏదో పెట్టుకోవాలి. అది ఎక్కడెక్కడ చూద్దాం మనం ఎలా ఉంటాయో. ఇది మనం చదువుదాం ఒకసారి. ఇన్సైట్ థియరీ ఆఫ్ కోలర్ ఇన్ 1920s, జర్మన్ గెస్టాల్ట్ సైకాలజిస్ట్ వుల్ఫ్ గ్యాంగ్ కోలర్ డెవలప్డ్. ఈయన ఎక్స్పెరిమెంట్ చేసింది దేని మీద చేశారంటే, ఈ థియరీ డెవలప్ చేయడానికి ఆయనకు ఒక చింపాంజీ ఉండేది, పెంపుడు చింపాంజీ. దాని పేరు సుల్తాన్. ఆ సుల్తాన్ మీద ఈయన ఎక్స్పెరిమెంట్ చేశాడు అనమాట. సుల్తాన్కి అర్థం చేయడానికి లెర్నింగ్ చేయడం అనమాట. ఆయన ట్రైనింగ్ లైక్ థింగ్, కండిషనింగ్ ఆర్ ట్రైనింగ్, వీటిలోనే వస్తుంది అనమాట ఇది. సో దానికి చేసినప్పుడు ఈయన కనిపెట్టింది ఏంటంటే, డెవలప్డ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ కాగ్నిటివ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ విచ్ హీ కాల్డ్ ఇన్సైట్ లెర్నింగ్. ఇన్సైట్ లెర్నింగ్ కాగ్నిటివ్ ప్రాసెసెస్ అంటే ది థింకింగ్ థాట్ ప్రాసెస్ విచ్ గోస్ విత్ ఇన్ వన్స్ మైండ్, వన్స్ బ్రెయిన్. అది అంచేత అది విత్ ఇన్ ది బ్రెయిన్ కనుక దాని ఇన్సైట్ లెర్నింగ్ అన్నాడు. ఇన్సైట్ లెర్నింగ్ ఈజ్ సడన్ డిస్క్లోజర్ ఆఫ్ ది కనెక్షన్ బిట్వీన్ ఎ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, యు ఆర్ మేకింగ్ అప్ యువర్ మైండ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ టు దట్. మీకు ఎంతసేపటికి ఆ సొల్యూషన్ దొరకదు. ఆ దొరకని పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, ఇన్సైట్ లెర్నింగ్ దస్ ఎనేబుల్స్ టు గెట్ స్ట్రక్ విత్ సొల్యూషన్స్ ఫ్రమ్ నోవేర్ ఆల్ ఆఫ్ ఎ సడన్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇంట్యూషన్. ఒక్కసారిగా మనకి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికేస్తుంది. దొరికేసిన తర్వాత ఏం చేస్తాం మనం? ఇమీడియట్లీ వాట్ వుడ్ బి అవర్ సైకలాజికల్ రియాక్షన్? ఇది ప్రాబ్లం ఉంది, దొరకడం లేదు, సడన్ గా వి గెట్ ఏ సొల్యూషన్ బై ఇంట్యూషన్. దాన్ని వెంటనే మీరు యూ ఇంప్లిమెంట్, ఇది మనకి ప్రాబ్లం సాల్వ్ అయిందా అని. దట్ మీన్స్ యూ టెస్ట్ ఇట్. ఇఫ్ యూ గెట్ పాజిటివ్ రిజల్ట్, గుడ్, వస్తుంది. అదే ఇన్సైట్ థియరీ అంటే. అది చెప్పారనమాట. ఎనేబుల్స్ టు గెట్ స్ట్రక్ విత్ సొల్యూషన్స్ ఫ్రమ్ నోవేర్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఇన్సైట్ లెర్నింగ్ గోస్ ఇన్ 4 phases. ఇవి ఇంపార్టెంట్. నేను చెప్పేది ఈ ఫేజెస్ ఇచ్చి ఈజ్ ఇట్ గ్యాగ్నెస్ థియరీ ఆర్ పోలర్స్ థియరీ ఇట్లా 4 పేర్లు ఇస్తారనుకోండి, మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఏ థియరీలో మనకి వచ్చాయి అని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందులో ఇన్సైట్ అనేది ఒక మాట కనిపిస్తూ ఉంటుంది ఈయన సెట్ లో. ఇన్సైట్ అనే మాట కనిపించింది అంటే దట్ ఈస్ ఇన్సైట్ థియరీ ఆఫ్ కోలర్ అని గుర్తుపెట్టుకోండి. అది ఇందులో ఏముంటాయంటే ప్రిపరేషన్, ఇంక్యుబేషన్, ఇన్సైట్, వెరిఫికేషన్. అంటే ఈ ఇన్సైట్ థియరీ ఆఫ్ లెర్నింగ్ ప్రపోజ్డ్ బై కోలర్ లో he says learning goes in 4 steps. First one is preparation. ఇక్కడ ఏమిటి? there is no solution for you, there is only a problem before you. మీ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, you need a solution. for that you are making a thinking to get that solution. that is you are preparing to know the solution. రెండోది ఇంక్యుబేషన్.
థాట్ ఇన్క్యుబేట్స్ వెన్ ప్రాబ్లమ్ ఈస్ పుట్ ఆన్ హోల్డ్. మీరు ఇప్పుడు ప్రాబ్లమ్ పెట్టుకొని దాన్ని ఏం చేస్తారు, ఆలోచించడం మొదలు పెడతారు. మీరు ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్ గా చూస్తుంటే ఏమీ తెలియదు. ఒక్కసారి డీప్ థాట్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మీరు ఆ ప్రాబ్లమ్ ను పక్కన పెడతారు. కాసేపు ప్రాబ్లమ్ ని పక్కన పెట్టి అసలు వాట్ ఈస్ దిస్ అన్నప్పుడు మీకు డీప్ థింకింగ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఇన్సైట్ థర్డ్ స్టెప్ అంటే ఏ సడన్ డిస్క్లోజర్ ఆఫ్ సొల్యూషన్. ఎప్పుడైతే మీరు దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేశారో, ఆలోచన చేశారో, మీకు ఒక సొల్యూషన్ అనేది యాజ్ అన్ ఇంట్యూషన్ ఇట్ అపియర్స్ యాజ్ ఎ డిస్క్లోజర్ మొమెంటరీ, అది ఒక ఫ్లాష్ లాగా వస్తుంది మీకు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్సైట్. దట్ ఈస్ ది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఈస్ యాజ్ ఐ సెడ్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ అంటే మీకు వచ్చిన సొల్యూషన్ ని మీరు ఆ ప్రాబ్లం కి దాన్ని అప్లై చేసి చూసుకుంటారు. ఇఫ్ ది ప్రాబ్లమ్ ఈ సాల్వ్, గుడ్, యువర్ థింకింగ్ ఈస్ కరెక్ట్ గా వస్తుంది. దిస్ ఈస్ వాట్ ఈస్ ఇన్సైట్ థియరీ ఆఫ్ కోలర్, వూల్ఫ్ గ్యాంగ్ కోలర్. తర్వాత థియరీ ఏం చెప్పారంటే వేరియస్ లెర్నింగ్ స్టైల్స్ ఉన్నాయి. మీరు చూడండి, ఇంతకు ముందు కూడా ఈ టెర్మినాలజీ మనకు వచ్చింది, ఈ మాటలన్నీ అక్కడ మనం చదివాం. అక్కడ మీకు జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్ళిపోయాను మీకు. ఇప్పుడు దాని గురించి కొంచెం ఎగ్జాంపుల్స్ చూస్తాం మనం. చూడండి, ఈయన హోవర్డ్ గార్నర్ అని 1985 లో థియరీ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ అంటే లెర్నింగ్ ఈజ్ ఇన్ వేరియస్ యాంగిల్స్ కదండి. ఒక్క పాఠాలు చదువుకోవడం కాదుగా, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. దే కెన్ బి ఫిజికల్ యాక్టివిటీస్, దే కెన్ బి కాగ్నిటివ్ యాక్టివిటీస్, దే కెన్ బి యాక్టివిటీస్ ఇన్ మైండ్, ఇవన్నీ ఉంటాయి కదా, థాట్ యాక్టివిటీస్. వీటిల్లో ఏ దాంట్లో లెర్నింగ్ కి ఏం పేరు పెట్టారు అంతే, ఏ లెర్నింగ్ ని ఏమని పిలిచారు అంతవరకే. అంతేగాని మళ్ళీ అది ఎలా లెర్నింగ్ ఎలా నడుస్తుంది ఏమిటి అని డీటెయిల్స్ మనకు అక్కర్లే. వీఆర్ నాట్ గోయింగ్ దట్ డీప్ ఇన్ టు ది టాపిక్స్ సబ్జెక్ట్. దీని ఒక్కదానికి చాలా చాలా లిటరేచర్ ఉంటుంది, ఇది హౌ దిస్ హ్యాపెన్స్ అనేది. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే థియరీ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ లో అంటే హౌ లెర్నింగ్ ఈజ్ డన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వేరియస్ యాక్టివిటీస్. దీనికి హోవర్డ్ గార్నర్ స్టేటెడ్ దట్ లెర్నింగ్ స్టైల్స్ ఆఫ్ స్టూడెంట్స్ డిపెండ్ అపాన్ దేర్ అప్రోచెస్ టువర్డ్స్ టాస్క్స్ యూజింగ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇందులో ప్రతి వాళ్ళకి ఒక ఇన్హెరెంట్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్హెరెంట్ అంటే బై బర్త్ వచ్చేటటువంటిది, అది ఉంటుంది. అది ఎందులో ఉందో న్యాచురల్ గా మన ఇంట్రెస్ట్, మన ప్యాషన్ దాని వైపు పెడుతుంది. దాని వైపు వెళ్ళిన తర్వాత మనకి దాంట్లో కొంత ప్రయర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాం. మనం దాని గురించి తెలుసుకోవడంలో కొంత ప్రేయర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే దాని గురించి నేర్చుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ మన నాలెడ్జ్ బ్యాంక్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ మన ఎక్స్పీరియన్స్ పెంచుకొని దాని గురించి ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాం. దిస్ ఈస్ హౌ లెర్నింగ్ గోస్. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఇంటెలిజెన్స్ లో ఇవన్నీ మీరు టెర్మినాలజీ అంతా మనం వెనకాల చదివాం. ఇప్పుడు చూడండి, లింగ్విస్టిక్ ఆర్ వెర్బల్ ఇంటెలిజెన్స్. లింగ్విస్టిక్ ఆర్ వెర్బల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ రిలేటింగ్ టు లాంగ్వేజెస్, అంటే భాషలకు సంబంధించినటువంటిది. వెర్బల్ అంటే మాటలు. గార్నర్ ప్రపోజ్డ్ 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. ఈ 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ దే బిలాంగ్ అండర్ ది గ్రూప్స్ ఆఫ్ 3 మెయిన్ ఇంటెలిజెన్సెస్. దే ఆర్ ఆడిటరీ అంటే రిలేటింగ్ టు ఆడిషన్, విజువల్ అంటే రిలేటింగ్ టు వాట్ యు సీ, వాట్ యు పర్సీవ్, అండ్ దెన్ కైనెస్థెటిక్ మీన్స్, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మాట చాలాసార్లు వస్తుంది. కైనెస్థెటిక్ మీన్స్ రిలేటింగ్ టు ఫిజికల్ యాక్టివిటీ, రిలేటింగ్ టు ది బాడీ అన్నమాట అది. సో ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించింది 3 రకాల ఇంటెలిజెన్స్లు ఉంటాయి. ఒకటి వినికిడికి సంబంధించింది, రెండోది పర్సెప్షన్ కి సంబంధించింది, మూడోది ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించింది. ఈ ఇంటెలిజెన్స్ లో ఆయన 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ బ్రాంచెస్ ఆయన చెప్పారు అన్నమాట. అవి ఏమిటంటే, ఒకటి లింగ్విస్టిక్ ఆర్ వెర్బల్ ఇంటెలిజెన్స్. ఇది ఎవరికి ఉంటుంది అంటే, లింగ్విస్టిక్ మీకు అర్థమైపోయింది, వెర్బల్ అంటే మాటలకు సంబంధించినటువంటిది. ఇంటెలిజెన్స్ ఎవరికి ఉంటుందంటే రైటర్స్, బుక్ రివ్యూవర్స్, న్యూస్ పేపర్స్ పబ్లిషర్స్. పుస్తకాలు పబ్లిష్ చేసేవాడికి కూడా తెలియాలిగా ఏమిటేమిటో బేసిక్స్ తెలియాలిగా, అలాగే న్యూస్ పేపర్ చేసేవాడికి కూడా తెలియాలిగా. ఇది లింగ్విస్టిక్ ఆర్ వెర్బల్ ఇంటెలిజెన్స్. ఇంతవరకు తెలుసుకుంటే చాలు మనం. లింగ్విస్టిక్ ఆర్ వెర్బల్ ఇంటెలిజెన్స్ అండి. ఈ ఇంటెలిజెన్స్ ఉపయోగించే వాళ్ళు ఎవరు అని అంటే ఇన్హెరెంట్ గా ఉండేది ఎవరికి, దాన్ని డెవలప్ చేసుకునే వాళ్ళు ఎవరు అని అంటే రైటర్స్, బుక్ రివ్యూవర్స్, న్యూస్ పేపర్ సంబంధించిన వాళ్ళు, పబ్లిషింగ్ యాక్టివిటీకి సంబంధించిన వాళ్ళు. తర్వాతది
మ్యూజికల్ ఆర్ రిథమిక్ ఇంటెలిజెన్స్, ఇది ఎవరికంటే సింగర్స్ కి సంబంధించినది. ఇంకొకటి విజువల్ ఆర్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఇదేమో ఈ మొదటి రెండు కూడా ఆడియో కిందకు వస్తాయి. వాళ్ళు ఒకటి పర్సీవ్ చేసినప్పుడు దే అండర్స్టాండ్ ఇట్, దే రిటైన్ ఇట్, అండ్ వెన్ దే మేక్ ఏ టాపిక్ ఆన్ దట్ దే రిట్రీవ్ వాట్ దే హ్యావ్ సీన్, అండ్ దెన్ దే ట్రాన్స్ఫార్మ్ దోస్ విజువల్ ఇమేజెస్. వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి దే క్రియేట్ సర్టెన్ థింగ్. సో అందుకని ఇక్కడ ఎబిలిటీ టు క్రియేట్, చూసింది రిటైన్ చేసుకోవాలి, క్రియేషన్ లోకి వెళ్ళినప్పుడు దాన్ని రిట్రీవ్ చేసుకోవాలి, తర్వాత మీరు ఏ విధమైన క్రియేషన్ చేయదలుచుకున్నారో ఆ ఫామ్ లోకి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి. ఓకేనండి. సో ఇది మనం ఎబిలిటీ టు క్రియేట్, రిటైన్, రిట్రీవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ విజువల్ ఇమేజెస్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే డ్రాయింగ్, అంటే మీరు ఒక చోట ఒక పిక్నిక్ వెళ్ళారు, ఒక మంచి సీనరీ కనిపించింది. కనిపించడం అంటే ఏమిటనమాట, మీరు యూ పర్సీవ్డ్ వాట్ యు ఆర్ సీయింగ్ దేర్, యూ హ్యావ్ అన్ ఇంప్రింట్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్, ఇన్ యువర్ మైండ్, అండ్ యూ రిటైన్డ్ ఇట్. ఇంత బాగున్న దృశ్యం నచ్చింది కనుక యూ రిటైన్డ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అండ్ దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని మీరు ఒక పిక్చర్ గీయాలి, ఒక పెయింటింగ్ వేయాలి అనుకున్నారు. మీరు ఏం చేస్తారు, మీరు వాట్ యూ హ్యావ్ సీన్ అండ్ వాట్ యూ హ్యావ్ స్టోర్డ్ ఇన్ యువర్ బ్రెయిన్, యూ రీకాల్ ఇట్, యూ రిట్రీవ్ ఇట్. రిట్రీవ్ చేసిన తర్వాత అక్కడ న్యాచురల్ కలర్స్ ఎలా ఉన్నాయి, సీన్ ఎలా ఉంది, స్పేసింగ్ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించుకుని యూ ట్రాన్స్ఫార్మ్ దట్ మెమరీ ఇంటూ ఏ సీనరీ హియర్, యూ ట్రాన్స్ఫార్మ్ దట్ మెమరీ ఇంటూ ఏ పెయింటింగ్ హియర్. అది దట్ పెయింటింగ్ ఈజ్ యువర్ విజువల్ ఇమేజ్. మీరు మీ విజువల్ ఇమేజ్ అనమాట, అక్కడ చూసింది మీరు ఇక్కడ రిప్రజెంట్ చేశారు. సో దిస్ ఈస్ హౌ ఇట్ గోస్. ఇది ఏ సందర్భాల్లో జరుగుతుంది, డ్రాయింగ్ ఒకటి, ఫోటోగ్రఫీ ఒకటి, 3D మోడలింగ్ ఒకటి, మాస్ మీడియా, ఇవి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ విజువల్ ఆర్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అనేదానికి. తర్వాత లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. దీనికి లాజికల్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు తెలుసు కదా, లాజిక్ ఉపయోగించడంలో తెలివైన వాళ్ళు, మ్యాథమెటిక్స్ లో షార్ప్ గా ఉండేవాళ్ళు, వీళ్ళ ఇంటెలిజెన్స్, ఇన్హెరెంట్ ఇంటెలిజెన్స్ ఉన్నది ఇది. వీళ్ళు ఎవరంటే ఇన్వెస్టిగేటర్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంతా కూడా మీకు లాజిక్కే, ఇప్పుడు మనం చదువుతూ ఉన్నది, ఇప్పుడు ఈ కంప్యూటర్ అంతా కూడా లాజిక్ బేస్డే కదా ఇది. సో వీళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళు ఎవరంటే ఇన్వెస్టిగేటర్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఇన్వెస్టిగేటర్స్ కూడా చాలా లాజిక్ ఉంటుంది. అంటే ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేటర్ తీసుకోండి, ఆ సీన్ చూసిన తర్వాత, సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన తర్వాత ఈ యూజెస్ ఈజ్ లాజిక్. ఇది ఎలా ఎలా జరిగి ఉండొచ్చు, ఈ క్రైమ్ ఎలా జరిగి ఉండొచ్చు, ఎవరు చేసి ఉండొచ్చు, అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ సీన్ ని బట్టి వాడు అది ఊహించుకోగలుగుతాడు. సో దిస్ ఈజ్ లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్. తర్వాత బాడీలీ అని చెప్పాను, బాడీలీ ఆర్ రిలేటింగ్ టు ఫిజికల్ యాక్టివిటీస్. దీన్ని కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటాం. కైనెస్థెటిక్ అంటే రిలేటింగ్ టు బాడీ ఆర్ రిలేటింగ్ టు ఫిజికల్ యాక్టివిటీ. వీళ్ళు ఎవరంటే డాన్సరు, అథ్లెట్, సర్జను, వీళ్ళందరిది ఫిజికల్ యాక్టివిటీ కదా. సో వీళ్ళందరికీ ఈ ఈ బ్రాంచ్ లోకి వస్తారు వీళ్ళు, ఈ ఇంటెలిజెన్స్ లో. ఇంకొకటి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే సోషల్ ఇంటరాక్షన్ ఎబిలిటీ. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇక్కడ రెండు మాటలు వస్తాయి, మీకు ఇంకో మాట కూడా వస్తుంది, ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్. ఇంట్రాపర్సనల్ అంటే ఒక మనిషి తనలో తనే ఊహించుకొని, తర్కించుకొని, తనలో తనే చర్చించుకొని ఒక సొల్యూషన్ రావడం అనేది ఇంట్రాపర్సనల్. ఇంటర్పర్సనల్ అంటే ఏంటంటే అదర్ పర్సన్స్ తోటి రియాక్ట్ అయ్యి డిస్కస్ చేసుకుని, తర్కం చేసుకొని ఒక సొల్యూషన్ ని తెచ్చుకోవడం, ఒక విషయాన్ని నేర్చుకోవడం, ఇదంతా కూడా ఇంటర్పర్సనల్ అంటాం. ఈ రెండు ఇంకా ముందు ముందు వస్తాయి, వీటి మీద డీటెయిల్స్. ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటరాక్షన్ ఎబిలిటీ, ఇన్స్ట్రక్టర్స్, రైటర్స్. అంటే ఏమిటి, వీళ్ళు ఎలా, ఇప్పుడు ఒక స్టోరీ రాసేవాడు కానీ, లేదు ఇప్పుడు సినిమా డైరెక్టర్స్ ఉంటారు, సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు, సినిమా స్టోరీలు రాసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమిటండి, వాళ్ళు ఏమి క్రియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? క్రియేషన్ ఏమి ఎక్కడి నుంచి లేనిది ఏమీ రాదు కదండి. ఎక్కడో చూసిందో ఏదో ఆయనకి అనుభవంలోకి వచ్చిన ఒక విషయాన్ని డెవలప్ చేస్తాడు, అంతే కదా. ఇది డెవలప్ చేసేటప్పుడు ఏం చేస్తాడు, హీ మేక్స్ ఏ సర్వే, హీ మేక్స్ ఏ రీసెర్చ్. అది సోషల్ ఇంటరాక్షన్ ఎబిలిటీ. అది అది ఆ విషయాన్ని గ్రాస్ప్ చేసి తయారు చేయాలి అంటే ఈ షుడ్ బి ఏబుల్ టు ఇంటరాక్ట్ వెల్ విత్ ది అదర్ మెంబర్స్ ఇన్ ది సొసైటీ. వీళ్ళు ఎవరంటే ఇన్స్ట్రక్టర్స్, రైటర్స్ లాంటి వాళ్ళు. ముఖ్యంగా కథలు రాసేవాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు, చేసి రాస్తారు కదా, అదనమాట. తర్వాత ఇంట్రా పర్సనల్, ఇది పైన చెప్పాను నేను మీకు. ఇంట్రా పర్సనల్ అంటే వాడు లోన్ లెర్నర్, వాడు ఎవరితోని కల్పించుకోడు, తనలో తనే.
పూర్తిగా స్వాధ్యాయి అనమాట. ఇండిపెండెంట్ లెర్నర్స్, క్రియేటివ్ అండ్ మోటివేటెడ్. అతనికి ఏమిటంటే చాలా స్ట్రాంగ్ విల్ టు లెర్న్ ఉంటుంది. తనే తిప్పలు పడి నేర్చుకుంటాడు. సో ఈ ఇంట్రా పర్సనల్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏమిటి, బాగా మోటివేషన్ ఉంటుంది. లేకపోతే వాడు ఎందుకు కష్టపడి చదువుకుంటాడు, నేర్చుకోవాలనుకుంటాడు ఏదైనా విషయం. సో హీ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మోటివేషన్ ఇన్ దట్. అంతేకాదు హీ విల్ బి క్రియేటివ్ ఇన్ దట్. ఎలా నేర్చుకుంటాడంటే వాడు అంతటి వాడు, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆర్ వితౌట్ ఎనీబడీస్ అసిస్టెన్స్ ఆర్ వితౌట్ కన్సల్టేషన్ విత్ ఎనీబడి, ఎట్లా నేర్చుకుంటాడండి. సో హీ హాస్ గాట్ సమ్ క్రియేటివిటీ ఇన్ ఇట్, హౌ టు డూ దట్ అనేది. ఇది ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం. నెక్స్ట్ కమ్స్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే హీ లెర్న్స్ థింగ్స్ బై అబ్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అండ్ బై అబ్జర్వేషన్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అరౌండ్ హిమ్. ఇక్కడ నేచురలిస్టిక్ అంటే చుట్టూ ఉండే మనుషులను చూసి చూసి నేర్చుకునేది కావచ్చు, జంతువులను చూసి నేర్చుకునేది కావచ్చు, లేదా చెట్లు, చేపలు, కొండలు, రాళ్ళు గురించి చూసుకుని నేర్చుకునేది కావచ్చు. Then the final thing is existential intelligence, individual's ability to use values and intuition to understanding the society around. Existential intelligence అంటే ఆల్రెడీ ది ఇంటెలిజెన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్ ఇన్హరెంట్లీ, ఇది అనమాట. దాన్ని అతను వాడుకుంటాడు. వాడుకొని ఏమిటంటే హీ అండర్స్టాండ్స్ ది సొసైటీ అరౌండ్ హిమ్ అండ్ లెర్న్స్ సెవరల్ థింగ్స్. ఇది చెప్పారనమాట. సో దిస్ ఈజ్ హోవర్ గార్నర్. హోవర్ గార్నర్ థియరీ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ అన్నప్పుడు మీరు చూడండి, ఇవి చూడగానే ఈ మాటలు చూస్తే ఏది చూసినా అర్థమైపోతుంది లెర్నింగ్ స్టైల్ అని. ఇంటర్పర్సనల్, బాడీ కైనెస్టిక్, లాజికల్, మ్యాథమెటికల్, ఇట్లా ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. 8 లెర్నింగ్ స్టైల్స్ చెప్పిన వాడు, దీస్ 8 లెర్నింగ్ స్టైల్స్ పర్టైన్ బేసికల్లీ టు 3 డిఫరెంట్ ఇంటెలిజెన్సెస్. ఆ బేసిక్ 3 ఇంటెలిజెన్సెస్ ఏమిటంటే ఆడిషన్, ఆడియోగ్రాఫిక్ ఒకటి, విజువల్ ఒకటి, మూడోది కైనెస్థెటిక్, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ బై వైగాట్స్కీ. నేను మీకు ఎప్పుడు కూడా ఇది చెప్పగానే మీకు ఏం చేస్తానంటే 2 లైన్లు అసలు ఒకటి అది ఏమిటో చెప్పేస్తాను, తర్వాత చదివేస్తాను. ప్రాక్సిమల్ డెవలప్మెంట్ బై వైగాట్స్కీ. వైగాట్స్కీ అనే ఆయన ఒక సోషల్ సైంటిస్ట్. ఈయన జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే, ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏమిటంటే, సపోజ్ నేను మీకు ఐ గివ్ యూ ఏ టాస్క్, వర్క్ ఆన్ దిస్ అండ్ గివ్ మీ ది సొల్యూషన్ అని చెప్పాను అనుకోండి. అది మీ అంతటా మీరు సొంతంగా వర్క్ చేసుకుని, మీ థాట్ ప్రాసెస్ అవనివ్వండి, వాట్ ఎవర్ కలెక్షన్ ప్రాసెస్ కానివ్వండి, మీరు దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. మీరు ఏదో సొల్యూషన్ తీసుకొచ్చారు ఒక దూరం, ఎంతవరకు రాగలరో అంతవరకు. అప్పుడు మీరు, దట్ ఈస్ వన్ సిచ్యువేషన్. ది అదర్ సిచ్యువేషన్ ఈస్ యు ఆర్ ప్రొవైడెడ్ విత్ గైడెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఆఫ్ సమ్ ఎక్స్పర్ట్స్ ఆర్ గైడెన్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఇంకెంత ఫాస్ట్ గా చేయగలిగారు, ఇంకెంత అడ్వాన్స్మెంట్ పొందగలిగారు, ఇది చూస్తాం. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుందిగా. మీరు ఇండివిజువల్ గా చేసినప్పుడు ఎంత, అండర్ గైడెన్స్ ఆర్ అండర్ ది ఎక్స్పర్ట్ అడ్వైస్ చేసినప్పుడు మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఈ రెండింటికి ఉండేదాన్ని బట్టి మీరు ఎంత డెవలప్మెంట్ సాధించారు అనేది మీకు అర్థమవుతుంది కదా ఈ గైడెన్స్ వల్ల. దాన్ని ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. అప్రాక్సిమేట్లీ అని అర్థం. ప్రాక్సిమిటీ అంటే అప్రాక్సిమేట్ అని అర్థం. అది అప్రాక్సిమేట్ డెవలప్మెంట్. సుమారుగా మీకు దానివల్ల ఏమైనా బెనిఫిట్ వచ్చిందా, దానివల్ల మీరు డెవలప్మెంట్ పొందగలిగారా అనే దాన్ని అని ఇది చెప్పారనమాట ఈయన. దీనికి ఈయన ఏం చెప్పారంటే, ముఖ్యంగా ఇందులో ఈ ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఇంతే. ఇది వైగాట్స్కీ చెప్పాడు. ఈ చెప్పిన దాని మీద ఆధారపడి అనేక మంది థియరీస్ చెప్పారు. ఒక్కొక్కళ్ళ థియరీ మనం చదువుదాం ఇప్పుడు. ది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు వేరియన్స్ between what a learner is capable of doing without any support. I think you understood now. And what he can do with support of an adult guidance or the assistance received from more experienced peers. Peers ante friends, more experienced friends. Ante with the assistance from friends or with the guidance from elders. ఇలా వచ్చినప్పుడు వాడు ఎంత చేయగలిగాడు, బై హిమ్సెల్ఫ్ చేయమంటే ఎంత చేసి ఉండేవాడు, ఈ రెండిటి మధ్యన ఉండే వేరియన్స్ ఏదైతే ఉన్నదో దాని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఈయన చెప్పాడు వైగాట్స్కీ గారు. దీని విషయంలో దీనికి సంబంధించి థియరీస్, వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ లో వేరు వేరు వాళ్ళు థియరీస్ చెప్పారు. ఇందులో మొదటిది జీన్ పియాజే స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ఈయన ఏం చేశాడంటే, ఫస్ట్ పిల్లల్ని తీసుకున్నాడు. పిల్లల్లో ఈ డెవలప్మెంట్, ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఎలా నడుస్తుంది, ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఉంటుందా. ఇక్కడ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి,
పిల్లలు వాళ్ళంతట వాళ్ళు నేర్చుకుంటారా? పిల్లలు ఎవరైనా చెబితే నేర్చుకుంటారా? ఇది ఇంపార్టెంట్ ఇది. దీనిని ఈయన ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. జాన్ పియాజే స్టేజ్ ఆఫ్ డెవలప్‌మెంట్. ఇదేంటంటే జాన్ పియాజే ఈస్ ఎ స్విస్ డెవలప్‌మెంటల్ సైకాలజిస్ట్ ఆఫ్ ఎర్లీ 20th సెంచరీ. He studied children and his theory was about intellectual or cognitive development in children. Intellectual cognitive means relating to the brain activity. Intellectual అంటే కూడా బ్రెయిన్ యాక్టివిటీ. ఇందులో పిల్లలకి యాక్టివిటీలు ఏముంటాయంటే ఏమీ లేదు. వాడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం మొదలవడం అనమాట. అంతకంటే పెద్ద విషయమే లేదు అక్కడ. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే హౌ హీఈస్ మెచ్యూరింగ్, హౌ హీఈస్ కమింగ్ టు లెర్న్ ఆఫ్ అండర్స్టాండ్ థింగ్స్. చిన్న పిల్లవాడు ఆ పసితనం నుంచి కూడాను. ఇది ఒకటి. ఇందులో చెప్పాడు చూడండి, ఈ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ స్టడీ చేసినప్పుడు చిల్డ్రన్ బిల్డ్ దేర్ ఓన్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. పిల్లలు వాళ్ళు చేసే ప్రయత్నాల్లో వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ అయితే ఎదురవుతుందో దాన్ని బట్టే నేర్చుకుంటారు తప్ప, పెద్దవాళ్ళు చెబితే నేర్చుకునే బుర్ర వాడికి ఉండదు. అంత థాట్ ఉండదు. వాడికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు కదా. పడితే కాలు నొప్పెడుతుంది. ఓహో, పడితే దెబ్బ తగులుతుంది అని వాడికి అర్థమవుతుంది. ఇంకోసారి పడిపోకుండా నడిచే ప్రయత్నం చేస్తాడు, అడుగులేసే ప్రయత్నం చేస్తాడు. ఇంతే. దిస్ ఈస్ హౌ హీ లెర్న్స్. అంటే దే బిల్డ్ దేర్ నాలెడ్జ్ ఓన్లీ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. అంతేగాని వాళ్ళకి ఇంకోళ్ళు చెప్తే తెలుసుకోవడం అనేది వాళ్ళకి తెలియదు. రెండు, చిల్డ్రన్ లెర్న్ థింగ్స్ ఆన్ దేర్ ఓన్ వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అడల్ట్స్ ఆర్ అదర్ చిల్డ్రన్. పిల్లలకి ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది. కొత్తగా లోకంలోకి వచ్చాడు కనుక అన్ని చూస్తూ ఉంటాడు, అవన్నీ నేర్చేసుకోవాలని ఉంటుంది వాడికి. వాడికి ఆ ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది, ఆ తొందరగా నేర్చుకోవాలనే త్వర ఒకటి ఉంటుంది. వీటి వల్ల ఏమిటంటే అతను నేర్చేసుకుంటూ ఉంటాడు. అతను నేర్చుకోమని వేరే ఎవరు చెప్పక్కర్లేదు అతనికి. దానికి ఏమి అతను ఈ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మోటివేషన్. హీ వుడ్ బి హైలీ సెల్ఫ్ మోటివేటెడ్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్ చిల్డ్రన్ విషయంలో. తర్వాత చిల్డ్రన్ ఆర్ మోటివేటెడ్ టు లెర్న్ బై నేచర్. అది ప్రకృతి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా లోకంలోకి వచ్చి అనేక విషయాలు చూస్తారు, అవన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ లెర్నింగ్. సో దట్ ఈస్ న్యాచురల్. దట్ హ్యాపన్స్ న్యాచురల్లీ. దే డోంట్ నీడ్ రివార్డ్స్ యాజ్ మోటివేషన్. ఇక్కడ మీరు ఇది నేర్చుకోరా అని చెప్పి వాడికి మనం ఏమి వాడికి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చిని వాడికి కాస్త మంచి మంచి మాటలు చెప్పి ఏమి చెయ్యక్కర్లేదు. ఈ స్టార్ట్స్ లెర్నింగ్ న్యాచురల్లీ వాట్ ఎవర్ హీ ఫైండ్స్. ఇవన్నీ కూడా పిల్లల విషయంలో జరిగింది. అంటే ఇక్కడ వీడికి గైడెన్స్ అనేది తీసుకోడు, బయట నుంచి తీసుకోవడం అనేది ఉండదు. హీ లెర్న్స్ ఎనీథింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రమ్ హిజ్ ఓన్ అబ్జర్వేషన్. పియాజే ప్రపోజ్ 4 స్టేజెస్ ఆఫ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ లెర్నర్. వీళ్ళ విషయంలో పిల్లలు అంటే మనం చెప్తాం కదా, ఇన్ఫెంట్రీ స్టేజ్ ఒకటి. ఇన్ఫెంట్ అంటే మొట్టమొదటి నుంచి చైల్డ్ స్టేజ్ ఒకటి, బాయ్హుడ్. దాని తర్వాత ఏమొస్తుంది మీకు? బాయ్హుడ్ తర్వాత వచ్చేటటువంటిది అడాలసెన్స్ వస్తుంది. అడాలసెన్స్ తర్వాత యూత్ వస్తుంది. యూత్ తర్వాత అడల్టరీ వస్తుంది, అడల్ట్ అవుతాడు.